శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీ వారు ఆపారని సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంపై టీడీపీ నేతల ఆగ్రహం. నిండు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నోకసాని బాలాజీ. నివర్ తుఫాన్లో దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని కోరుతూ ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద బీజేపీ నాయకుల ధర్నా. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్న బీజేపీ నాయకులు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా మార్చ్ 100 డేస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మార్చిలో మహిళా దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల హక్కుల గురించి గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని నిండు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నోకసాని బాలాజీ ఖండించారు. ఒంగోలులోని గుంటూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీ వారు ఆపారని, కోర్టులను వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు సభలో మాట్లాడడాన్ని ఖండించారు. గత ప్రభుత్వంలో IIIT ఒంగోలులో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ మైనింగ్ భూముల్లో నిర్వహించకూడదనే నిబంధనల వల్ల విరమించుకోవడం జరిగిందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఒంగోలుకు అతి సమీపంలో 50 ఎకరాల భూమిని ఎకరా 1,30,000కు కొనుగోలు చేసి G+3 గృహాల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రజల్ల గ్రామంలోని కొండ ప్రాంతంలో మైనింగ్ భూముల్లో 1 సెంటు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒంగోలు నగర సమీపంలో ఎన్నో స్థలాలు ఉన్నా వాటిని వదిలేసి కొండ ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సరైనది కాదని అన్నారు. అంతేకాకుండా ఒంగోలు నగరం దామచర్ల జనార్దన్ హయాంలో అభివృద్ధి జరిగిందని, దానికి ముందుగా కానీ దాని తర్వాత కానీ ఎలాంటి అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి గుర్రాల రాజవిమల్, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు కామరాజుగడ్డ కుసుమకుమారి, పోదిరి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, పసుపులేటి సుజాతతో పాటు నగర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ రావు గారు మాజీ శాసనసభ్యులు మా నాయకుడి గురించి శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇళ్ల స్థలాలని ఆపారని చెప్పి ఆ క్రమంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వ్యవస్థలు మేనేజ్ చేశారు అని చెప్పి కోర్టును కూడా కించపరిచే విధంగా నిండు సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దానికి సంబంధించి మేము ఇచ్చిన వివరణకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పద్ధతి అయిన విషయం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా సరే మీరైనా డిసైడ్ చేయండి, లేదా మమ్మల్ని చెప్పమన్నా మేము చెప్తాం. బహిరంగ చర్చకి ఒంగోలు నియోజకవర్గం మీద అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడైనా కానీ చర్చకి సిద్ధమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఒంగోలు నియోజకవర్గం మొత్తం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి అగ్రహారం అనే 10వ డివిజన్కి సంబంధించిన కొద్దిపాటి సమాచారాన్ని మీ ముందుంచుతాను. దాదాపు 3.5 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఒక్క అగ్రహారం అనే 10వ డివిజన్కి సంబంధించినటువంటి ఏరియాలో పెట్టడం జరిగింది. మరి అక్కడ పూర్తిగా సామాజిక పరంగా చూస్తే రెడ్డి కమ్యూనిటీ 100% రెడ్డి కమ్యూనిటీ ఉండే ఏరియా అది. దామచర్ల జనార్దన్ గారు మీరు ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీని ఒక క్యాస్ట్ బేస్డ్ పార్టీగా బురద చల్లబోతున్నారో దాని గురించి మేము ఇచ్చే విశ్లేషణ ఏంటంటే, ఎటువంటి అపోహలు, ఎటువంటి ఆలోచన, ఎటువంటి వివక్ష లేనటువంటి మా నాయకుడిని విమర్శించే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నా. మా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నోకసాని బాలాజీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ మారారని చెప్పని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మీ గౌరవనీయులైన మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కన్నతల్లి లాంటి అతనికి రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి
ఒకసారి మంత్రి 3 సార్లు ఎమ్మెల్యే చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి తన సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ, తన కుల పార్టీ రాజకీయ పార్టీకి వ్యవస్థిస్తే దాంట్లో చేరలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అది పార్టీ మార్చడం అంటే. బాలాజీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాలినేనివాస్ గారు బాలాజీ గారికి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు చేశారు వైసీపీలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చేసి వాడుకొని వదిలేశారు. గతంలో జెడ్పీ చైర్మన్గా ఆయన ప్రకటించి నిక్ ఆఫ్ మూమెంట్లో బాలాజీ గారు జెడ్పీ చైర్మన్ అవే సమయంలో మీరు అప్పుడు ఈదర హరిబాబు గారితో లాలూచి పడి బాలాజీ గారిని పక్కన పెట్టి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కలిసి ఈదరబాబుకు సపోర్ట్ చేసింది వాస్తవా కాదని అడుగుతా ఉన్నాం. మంత్రివర్యులు గారు ఉన్నటువంటి ఏరియాలోనే, విఐపి రోడ్డు ఏరియాలోనే ఎంత అభివృద్ధి జరిగింది? 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేశాడు? బ్రాహ్మణ స్థలమైనటువంటి రంగారాయుడి చెరువుని ఏ విధంగా అభివృద్ధి చేశాడు? అదొక్కటి చాలా నిదర్శనం. ఆయన డబ్బులు తీసుకోవాల్సిన కర్మ ఆయనకు పట్టలేదు. వాళ్ళు ఎంతో గొప్ప కుటుంబంలో పట్టారు, ఎంతో ధనవంతులు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ రోజైనా కూడా. జనార్దన్ గారు నీతికి మారుపేరు, అభివృద్ధి ఒంగోలు చేశారనేది జనార్దన్ గారి ఘనత. అది ఆ రోజున మీ అందరు కూడా ఒప్పుకున్నారు. ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా అందరు అన్నారు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడని. అది మీరు చూసి భయపడిపోయారు కూడా ఎలక్షన్లలో. మేము ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారు, మా నాయకులందరూ చెప్తానే ఉన్నారు, మేము ఎప్పుడైనా కానీ చర్చకు సిద్ధం అని. ఇంతవరకు చర్చకు సిద్ధం అవడానికి లేదు. ఏదో బాలినేని మంత్రి గారి మెప్పు కోసం ఊరికనే ప్రెస్ మీట్లో చెప్పటము అంటము సరిపోతుంది తప్పితే ఎప్పుడు చర్చకు సిద్ధంగా రాలేదు. మేము ఇప్పటికి కూడా బహిరంగంగా మేము చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాము. దాన్ని గమనించుకొని అందరూ జామతల జనార్దన్ గారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది మేము ఒప్పుకోము, ఎప్పటికీ ఖండిస్తూనే ఉంటాము. ఇది మేము అందరికీ తెలియజేస్తున్నాం. నివర్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు రోడ్లు భవనాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఒంగోలులోని ఆర్ఎన్బి కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు యోగయ్య యాదవ్ మాట్లాడుతూ నివర్ తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాల దాటికి దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కనమాల రాఘవరావు, వైవి అశోక్ యాదవ్, పేముల రాజేష్, దనిశెట్టి రాము, హరిబాబు, సత్యవతి, శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. రోడ్లు వెంటనే, తుఫానులో చెడిపోయినటువంటి రోడ్లు వెంటనే, తుఫానులో కొట్టుకుపోయినటువంటి రోడ్లు వెంటనే బాగు చేయాలి. తుఫానులో కొట్టుకుపోయిన రోడ్లు వెంటనే. భారీ వర్షాల వలన, అదేవిధంగా ఈ మధ్యలో ఉన్నటువంటి నివార్ తుఫాను వలన ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అనేక రోడ్లు కొట్టకపోయి ప్రజలు నడిచేదానికి వీలు లేకుండా ఉంది. దీనికి కారణం ఈ తుఫాన్ అయితే మరి ఈ ప్రభుత్వం కూడా ముద్దు నిద్రపోతుంది. గత ప్రభుత్వంలో మరి ప్రజలందరూ కూడా ఆ అవినీతి, అసమర్థ, అహంపారపూరిత గవర్నమెంట్ని కూలదోసి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మెజార్టీ ఇస్తే ఇప్పుడు ఈయన కూడా ప్రజలు చేసింది ఏమీ లేదు. ఈ రోజున ఏదో సామెత చెప్పినట్టుగా గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చినట్టుగా ఈరోజు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉంది. ఈ తక్షణమే ఈ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వం మరి 1.5 సంవత్సరం అయింది. ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చి ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక రోడ్లు నిర్మించడం లేదు. కేవలం ప్రజల సొమ్మును పప్పు బెల్లాల్లాగా ప్రజలకు పంచుతున్నారు. కాబట్టి అవన్నీ మానుకొని ప్రస్తుతం మరి ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు తక్షణమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని మరమ్మతులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటీవల వచ్చినటువంటి వరుస తుఫానుల్లో రోడ్లన్నీ చాలా అధ్వానంగా తయారైనాయి. మరి దాని గురించి పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ, వాళ్ళని నియంత్రించేటువంటి మంత్రిత్వ శాఖ, వీళ్ళందరినీ నియంత్రించేటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఏమి పట్టినట్టు, వీటితో వాళ్ళకి సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ సంబంధిత అధికారులకి వెంటనే మెసేజ్ ఇచ్చేసి ఈ జిల్లాలోని మొత్తం రోడ్లన్నీ, చెడిపోయిన రోడ్లు మరమ్మతు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహిళల భద్రత, సాధికారత సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్
వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చి 100 డేస్ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ పోల భాస్కర్తో కలిసి ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. అనంతరం అద్దంకి బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో మోటార్ సైకిళ్లపై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ మహిళా మార్చి కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. మార్చిలో మహిళా దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల హక్కులు, రక్షణ, సంక్షేమ పథకాల గురించి గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మహిళా హోములను కూడా సందర్శిస్తున్నామని, ఈరోజు ఒంగోలులోని హోములను పరిశీలించడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం, వారి హక్కుల గురించి వారికి తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా గురించి ఒంగోలులో సెమినార్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మహిళలు పాల్గొన్నారు. కమ్యూనికేట్ చేద్దామని డిఈఓ ట్రై చేస్తే నాకు రెస్పాండ్ కాలేదు. మళ్ళీ ఒకసారి నేను మాట్లాడాను, ఓకే చూశాను, అర్థం పట్టిందా. మీద ఏం చేయాలి, మన కోసం ఉన్నవి ఎన్నో చట్టాలు, వాటి అవగాహనే మన ప్రగతి. మన కోసం ఉన్నవి ఎన్నో చట్టాలు. అమ్మ, అందరూ మానవహారం చేయండి, అందరూ రౌండ్ గా నిలబడండి, మానవహారం ఏర్పడండి. ర్యాలీ ఆగిపోయింది, చేయి పట్టుకొని మానవహారం ఏర్పడండి. ర్యాలీ ఇంతటితో ఆగిపోయింది, మానవహారంగా ఏర్పడండి. పని ప్రదేశాలలో వెట్టి చాకిరికి, లైంగిక దాడికి గురి కాకుండా భరోసా కల్పిద్దాం. పని ప్రదేశాలలో వెట్టి చాకిరికి, లైంగిక దాడికి గురి కాకుండా భరోసా కల్పిద్దాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల సమన్వయంతో మహిళా మార్చిని 100 రోజుల పాటు కాన్సన్ట్రేషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్గా మార్చి 8 వరకు ఈ రోజున ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది. రాష్ట్ర మహిళా కమిషన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎంతో చొరవ తీసుకుని ఈ రోజున ఒక ర్యాలీ అనేటటువంటిది ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది మహిళల రక్షణకి ప్రభుత్వం ఉంది, మహిళల రక్షణకి ఉన్నటువంటి హెల్ప్ లైన్స్ ఉన్నాయి, అదేవిధంగా దిశ యాప్, అభయ యాప్ ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి ఎటువంటి రక్షణ చర్య అయినా తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంది అనేది ప్రచారం చేస్తూ ఈ రోజున ఇక్కడ ర్యాలీ అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. మొత్తం అన్ని విషయాల మీద, బాలికలకు సంబంధించిన విషయం కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆర్థిక సాధికారిత, అదేవిధంగా భద్రత, అన్ని విషయాలకు సంబంధించినటువంటి ఈ కార్యాచరణలో రూపొందించడం జరిగింది. టోటల్గా ఈ 100 రోజుల్లో ఒక టీం వర్క్గా, ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక టీం యాక్షన్ చేసేటటువంటి విధంగా ఏదైనా ఒక ఇష్యూ వస్తే వెంటనే గ్రామ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రామ సంరక్షణ కార్యదర్శులు ఉన్నారో, ఎంఎస్కేలు, వాళ్ళ దృష్టికి వెంటనే వెళ్ళేటటువంటి విధంగా ఈ డ్రైవ్ ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలము లేదా ఒక అర్బన్ లోకల్ బాడీ పట్టణాన్ని యూనిట్గా తీసుకొని మనము గ్రామ సచివాలయం లేదా మరి వార్డు సచివాలయం వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఆ రకంగా మండల స్థాయిలో అట్లాగే యూఎల్బీ స్థాయిలో మనము ఈ కార్యక్రమాలను 90 రోజుల పాటు నిర్వహించడానికి ఒక టాస్క్ ఫోర్స్ను నియమించాం. ఆ టాస్క్ ఫోర్సు ఎవరైతే మండల స్థాయిలో లేదా అర్బన్ లోకల్ బాడీ స్థాయిలో పనిచేయాలో
వాళ్ళందరికీ కూడా రేపు ఒక ఓరియంటేషన్ ఏర్పాటు చేశాం. ఈ ఓరియంటేషన్ సంబంధించి మరి ఇనాగరల్ అడ్రస్ చేయడానికి మరి చైర్పర్సన్ మహిళా కమిషన్ వారు ఇచ్చేస్తారు, రేపు పాల్గొంటారు. వీరితో పాటు మరి ముఖ్యంగా రేపు ఒక థీమ్ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సామాజిక అంశం మరి ఉమెన్ ట్రాఫికింగ్. ఆ అంశాన్ని మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ రేపు సెమినార్ ఏర్పాటు చేశాం. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటి సేఫ్ షాప్ సంస్థ తొలిసారి తయారు చేసిన టేకింగ్ హనుమాన్ చాలీసాను మాజీ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల సిద్ధా రాఘవరావు నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు టేకింగ్ హనుమాన్ చాలీసా పనితీరును పరిశీలించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన చాలీసా చాటింగ్ అద్భుతమైన ప్రక్రియ అని సిద్ధా రాఘవరావు కొనియాడారు. ముఖ్యంగా పెద్ద వయసు వారికి, అంధులకు, చదువుకోవడం రాని వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని సిద్ధా రాఘవరావు అన్నారు. అక్షర రూపంలో ఉన్న చాలీసా శబ్ద రూపంలో మనకి వినిపించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పరికరం రూపొందించిన సంస్థ నిర్వాహకులు వంకధార కుమార్, బెల్లం కోటేశ్వరరావులను సిద్ధా రాఘవరావు ప్రత్యేకంగా అభినందించారు. హలో, ఇవాళ మాజీ మినిస్టర్ సిద్ధా రాఘవరావు గారి చేతుల మీదుగా హనుమాన్ చాలీసా ఆవిష్కరించబడింది. డిజిటల్ సెన్సార్ మీద ఇండియా నెంబర్ వన్ అయినటువంటి షేప్ షాప్ కంపెనీ ఆవిష్కరించినటువంటి హనుమాన్ చాలీసా ఈరోజు సిద్ధా రాఘవరావు చేతి మీదుగా లాంచ్ చేసి జరిగింది. దాని ప్రత్యేకత అంటే మన ఎటువంటి ప్రతి ఒక్కరూ చదవని వాళ్ళు చదవలేని వాళ్ళు ఉంటారు, చదవలేని వారు ఎటువంటి బ్లైండ్ వాళ్ళు అయినా సరే ఆ బుక్ మీద పెట్టగానే సెన్సార్ తోటి దానంతరం అదే వాయిస్ వినిపిస్తుంది అనమాట. పెన్ పెట్టగానే స్పీకింగ్ పెన్ అనమాట. అది మనం చదవలేని వాళ్ళు కూడా అందులో చదువుకోవచ్చు అనమాట. కొన్ని వేల మందికి నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తుంది అనమాట కంపెనీ. ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అంటే మన షేప్ షాప్. అది మన లాంచ్ చేశారు మొన్న ఈ మధ్యనే. మాకు చాలా హ్యాపీగా ఉంది. మన సిద్ధారావుని కలవటం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మచ్. మైనర్ బాలికలు, మేజర్ బాలికలతో పాటు మహిళల సంరక్షణ కొరకు ఆశ్రయం కల్పించే సంస్థలపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఒంగోలులోని హౌసింగ్ బోర్డులో గల స్వధార గృహాన్ని ఆమె సందర్శించి హోంలో ఉన్న మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటీవల టంగుటూరు పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనపై బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మేజర్ ప్రేమజంటపై కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, ఎస్ఐ అత్యుత్సాహంగా కిడ్నాప్ కేసు పెట్టడాన్ని కూడా ఖండిస్తున్నానని, దీనిపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సోయస్, నిర్వాహకురాలు టి అరుణ, కమిషన్ మెంబర్ తమ్మిశెట్టి రమాదేవి, బి అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రకరకాలుగా ఇళ్ల దగ్గర నుంచి కానీ బయట కానీ ఆశ్రయం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఇక్కడ షెల్టర్ హోమ్గా స్వధార హోమ్ని నిర్వహిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇటీవల కొంత ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి దీంట్లో మైనర్లుగా ఉండడం లేదా ఇంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒప్పుకోకపోవడంతో అబ్బాయిల మీద కిడ్నాప్ కేసు పెట్టిన సందర్భంలో అమ్మాయి ఎక్కడ ఉండాలనేటటువంటి ఒక మీమాంసలో ఇక్కడికి పోలీసులు హోంలో ఉంచడం అనేటటువంటిది కొన్ని 1-2 కేసుల్లో విషయంలో వివాదాస్పదం అవడం అనేటటువంటి చాలా బాధాకరం. అమ్మాయిలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ బంధువులు కానీ ఇక్కడ షెల్టర్ ఇవ్వడం అనేటటువంటిది ఒక పెద్ద నేరంగా భావించి ఒక దాడికి పాల్పడడం అనేటటువంటిది ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ఇట్లాంటి హోమ్లు అనేటటువంటివి లేకపోతే ఇవాళ ఆపద సమయంలో మహిళలకి ఇవాళ రక్షణ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. బయట ఇళ్లలో రానివ్వరు, బయట ఎక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఒంటరిగా ఉన్నటువంటి ఒక ఆపద సమయంలో మహిళలకి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఇట్లాంటి హోముల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. తమ పాపని ఒక కక్షతోటి ఏదో ప్రేమ వ్యవహారాల్లో తమ మాట వినలేదనేటటువంటి దాంతో ఇక్కడ ఆశ్రయం పొందుతుందనే దాంతో ఇక్కడ హోమ్ మీద దాడి చేయడం, ఈ హోమ్ మీద దుష్ప్రచారం చేయడం అనేటటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. హోములకి తగినటువంటి రక్షణ
ఇవ్వాలి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం. ఇక్కడ సౌకర్యాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాం, బాధితులతో కూడా మాట్లాడుతున్నాము. ఇక్కడ ఎవరైతే ఈ ప్రేమ వ్యవహారాలలో సంబంధించి ఆశ్రయం పొందుతున్న 2 అమ్మాయిలతో కూడా మాట్లాడడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడానికి ఈ రోజున వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసుకున్నాం. అమ్మాయి తరపున వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ కొంచెం మార్చేటటువంటి ప్రయత్నం మేము కౌన్సిలింగ్ ద్వారా చేస్తాం. విశిష్ట సాహితీ సేవకుడు, ధూళిపాళ్ల జిల్లా సాహితీ రంగానికి విశేషమైన సేవలు అందించిన గొప్ప సాహితీ సేవకుడు ధూళిపాళ్ల హనుమంతరావు అని నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ కొనియాడారు. ధూళిపాళ్ల హనుమంతరావు ప్రథమ వర్ధంతి సభ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని స్వధార గృహంలో జరిగింది. నరసం నాగభైరవ సాహిత్య పీఠం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ సభలో ముందుగా పలువురు సాహితీవేత్తలు హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సభాధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ విద్యాధికారిగా ఎంతోమందికి విద్యనందించిన హనుమంతరావు గొప్ప సాహితీ ప్రియుడన్నారు. కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు మాట్లాడుతూ హనుమంతరావు అనేక సాహిత్య సంస్థలకు అండదండగా నిలబడ్డారని అన్నారు. కార్యక్రమంలో మిడసల మల్లికార్జునరావు, యువి రత్నం, నూకుతోడి శరత్, బీరం అరుణ, పిన్ని వెంకటేశ్వర్లు, సూర్యకుమారి తదితర సాహితీవేత్తలు పాల్గొని హనుమంతరావుకు ఘనంగా నివాళులు అర్పించారు. హనుమంతరావు గారు జోహార్, హనుమంతరావు గారు జోహార్, ధూళిపాళ్ల హనుమంతరావు గారు జోహార్, హనుమంతరావు గారు జోహార్, హనుమంతరావు గారు అమర్ రహే హనుమంతరావు గారు రహే ధూళిపాళ్ల హనుమంతరావు గారు జోహార్, ధూళిపాళ్ల హనుమంతరావు గారు. ధూళిపాళ్ల హనుమంతరావు గారు ఆయన విద్యాశాఖ అధికారిగా పనిచేయటమే కాకుండా నాగభైరవ సాహిత్య పీఠంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర తీసుకొని నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు శ్రీ నాగభైరవ ఆదినారాయణ గారి కుడిభుజంగా ఉండేవారు. ఆయన బంధువుగానే కాకుండా ఒక స్నేహితుడిగా అందరికీ కూడా ఎంతో మన్ననలు అందుకున్నటువంటి వ్యక్తి. ఆయన పలకరించినటువంటి వ్యక్తి అంటూ ఉండరు. అంతేకాకుండా తను వృత్తి చేసేటప్పుడు కూడా ఆ వృత్తిలో ఆయన ఉపాధ్యాయుడిగా చేసేటప్పుడు చాలామంది మన శరత్ లాంటి వాళ్ళు, రవి లాంటి వాళ్ళు అందరూ ఎంతోమంది గొప్ప గొప్ప శిష్యులందరూ కూడా తీర్చిదిద్దాడు ఆయన. ఆ తర్వాత కూడా ఆయన పలకరించినటువంటి వ్యక్తి అంటూ ఉండరు. సాహిత్యం మీద ఆయనకున్న అభిలాష అనేది నాగభైరవ సాహిత్య పీఠంలో ఎప్పుడు ముందు పోతే కనపడి చిరునవ్వుతో ఆహ్వానించేటువంటి హనుమంతరావు గారు వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆ హఠాత్ మరణం ఆయన మమ్మల్ని అందరినీ కలిసివేసింది. కరెక్ట్గా ఇప్పుడు ఈ సంవత్సరం అయింది. ఆ సందర్భంగా అలాంటి అరుదుగా ఉండేటువంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి ఆ వ్యక్తికి మనస్ఫూర్తిగా మా ఆంధ్రప్రదేశ్ మహిళా బేసమి తరఫున అట్లాగే నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ మా స్వధార గృహంలో కూడా వారి సంస్మరణార్థం ఇక్కడ మేము సంస్మరణ జరుపుతూ అదే సందర్భంలో మా హోంలో కూడా భోజనాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మరోసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పని ప్రార్థిస్తూ ఉన్నాం. ధూళిపాళ్ల హనుమంతరావు మాస్టర్ గారు మాకు 1999లో హెడ్ మాస్టర్గా పనిచేశారు పార్లమెంట్లో. చాలా మంచి వ్యక్తి, నేనంటే చాలా అభిమానించే వ్యక్తి, ఒక పుత్రుడు సమానుడిగా నన్ను భావించేవాడు. అటువంటి వ్యక్తి చనిపోయి 1 year అయిందంటే నేను నమ్మలేని పరిస్థితి. ప్రతి కార్యక్రమాన్ని ఒక సింగర్గా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. ప్రతి సందర్భంలోనూ నేనంటే నా కుటుంబం అంటే, ముఖ్యంగా నాగభైరవ కోటేశ్వరరావు గారి అల్లుడుగా ఆయన మంచి సహృదయ కలిగినవాడు. అటువంటి వ్యక్తి చనిపోవటం నిజంగా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నాలాంటి వారిపై చాలామంది శిష్యులకి చాలా తీరని లోటు. సో ఆయనకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఒక చక్కనైనటువంటి విద్యారంగంలో మంచి నడవడికతో చాలామంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి వచ్చారు. కేవలం విద్యారంగానికే పరిమితం కాకుండా సాహిత్య రంగానికి కూడా ఇతోధికంగా మాలాంటి సంస్థలకి వారు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. వెనకుండి ప్రోత్సహిస్తూ తప్పనిసరిగా ప్రతి కార్యక్రమానికి వారు హాజరయ్యి పిల్లల్ని అభినందిస్తూ ఉండేవాళ్ళు. పిల్లలకి పెట్టేటువంటి పోటీలకి మరి పుస్తకాల బహూకరణ అంటే ఆయన ముందుకొచ్చి ప్రతి పిల్లలకి పుస్తకాలను బహూకరించడానికి ఆయన ఎప్పుడు ఒక దాతగా మరి ముందుకు వచ్చేవాళ్ళు. అంటే సాహిత్యానికి సంబంధం లేదు, కానీ సాహిత్యం అంటే అభిమానం. అందున నాగభైరవ కోటేశ్వరరావు గారి అల్లుడుగా మరి ఈ సాహిత్య రంగంలో అటు విద్యారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి హనుమంతరావు గారికి ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా మా కళామిత్ర మండలి ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య తరపున వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. నివర్ తుఫాన్ ప్రభావంతో నిరాశ్రులైన బాధితులకు ది జువైట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలు మండలంలోని కొప్పోల వద్ద గల నక్కల రానమ్మ చిన్నమంద కాలనీ నివర్ తుఫాన్తో పూర్తిగా నీట మునిగింది. దీంతో ఆ కాలనీ వాసులు పూర్తిగా జీవనోపాధి కోల్పోవడంతో ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న వారికి
జేఎంబీ చర్చ్ సీనియర్ పాస్టర్ డీజే అగస్టిన్ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నివర్ తుఫాన్తో ఇల్లు కోల్పోయిన తమకు నివాసం ఉండేందుకు గృహాలను కేటాయించాలని బాధితులు పాస్టర్ని కోరగా స్పందించిన పాస్టర్ అగస్టిన్ ప్రభుత్వం జేఎంబీ చర్చ్ సహకారంతో కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం చేస్తామని అగస్టిన్ తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పాస్టర్ అగస్టిన్ కోరారు. ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ చిట్టిబాబు, పాస్టర్ అబ్రహాంతో పాటు పలువురు పాల్గొన్నారు. మా తండ్రి అక్కడ రావడం మా చిన్న మంది ఉండగా తండ్రి వారికి మరి బిడ్డలు ప్రేమతో సిద్ధపడుతూ బిడ్డలందరూ ఈ ప్రేమను గుర్తించి రాజ్యంలో సిద్ధపడి భాగ్యం దయచేయమని దీవించండి. ఆహారం తండ్రి మమ్మల్ని ప్రేమతో ఆదరించిన బిడ్డలందరూ కూడా కృపా కటాక్షంతో నింపుమని యేసు నామమున ప్రార్థించి మిగిలి వెళ్ళేగా అవును చూసా మీ దగ్గర పోయా ఈ కుప్పల దగ్గర ఉన్నటువంటి చిన్న కాలనీ వాళ్ళు దాదాపు 100 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సైక్లోన్ వల్ల ఇళ్ళని కూడా మునిగిపోయినాయి, నివసించడానికి యోగ్యంగా లేదు. అందువల్ల ఇక్కడ కొత్త మార్కెట్ దగ్గర ఉన్నారు. కొన్ని దినాల నుంచి వాళ్ళకి ఆహారం లేదు, చాలా కష్టపడుతున్నారు, పనులు లేవు, పూసలు అమ్ముకుంటారు వాళ్ళు, అది కూడా కొనేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కొంతమంది దేవుని బిడ్డ బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు ఈ యొక్క కొంతమంది దాతలు కానుకలు ఇచ్చినారు. వాళ్ళ సహాయంతో ఈ విధంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ప్రభుత్వం వారితో కూడా మాట్లాడి వారి యొక్క గృహాలు కూడా నిర్మించాలని మేము ప్లాన్ చేస్తున్నాం. జూయిట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి వారి యొక్క ఆధ్వర్యంలో అయితే జరగాలని కోరుకున్నాము. కానుకలు ఇచ్చిన బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.